నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రతి ఒక్కరూ ప్రజలకు అవగాహన కల్పించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా తెలిపారు కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు గురువారం సింగనగర్ డాబా కొట్లు సెంటర్ జారా బిర్యానీ హోటల్ పక్కల గల మసీద్ మరియు మద్రాసా పరిశీలనకు ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బూండా ఉమామహేశ్వరరావు విచ్చేసి నూతన నిర్మించబోయే మదర్సా మసీదు ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటూ వారి మత సంప్రదాయాలు సంస్కృతిని గౌరవిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు 25,000 రూపాయలు ఇమాంలకు మొసదులకు జీతాలు కబర్స్థానాల మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమం మైనార్టీల మత సాంప్రదాయాలు సంస్కృతిని గౌరవించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం రంజాన్కి మసీదు రిపేర్లకు 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ ఇమాములకి మౌజూదులకి జీతాలు ఇవ్వటం కానీ అలాగే కబ్రస్థాన్ల రిపేర్లకి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో 1,30,00,000 రూపాయలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కబ్రస్థాన్ ఏలూరు రోడ్డుకు తీసుకొచ్చాం బందర్లాకుల దగ్గర కబ్రస్థాన్కి 70 లక్షలు ఆ రోజు నేనే తీసుకొచ్చాను మళ్ళీ ఇవాళ పాయకాపురం సింగనగర్ కబ్రస్థాన్లు కూడా బాగు చేయించాం మసీదులు కబ్రస్థాన్లు మదర్సాలు అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం చేతనైనంత సహాయం అండగా ఉంటా ఉంది మా మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది ఇవాళ సింగనగర్లో మరి ప్రత్యేకమైనటువంటి ముస్తఫా మసీద్ ఈ ముస్తఫా మసీదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మైనార్టీలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది ప్రతిరోజు నమాజులు జరుగుతాయి ఇక్కడ రంజాను శుక్రవారం పూట అలాగే బక్రీదు ఈ పండుగలు చాలా ఘనంగా చేస్తారు దీని పక్కనే ఉన్నటువంటి మదర్సా స్కూలు ఆ స్కూలు కూడా ఇక్కడ మైనార్టీ పెద్దలే రొమ్ము క్యాన్సర్ పై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చందన వేమూరి సూచించారు ఫిక్కీ ఫ్లో విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించారు ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ ను గుర్తించడంతో ద్వారా ఆ వ్యాధిని నివారించుకునే అవకాశం ఉందన్నారు ఫిక్కీ ఫ్లో విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఇందిరాగాంధీ స్టేడియంలో పారిశుద్ధ్య కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమం జరిగింది ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చందన వేమూరి కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించి మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు 35 ఏళ్లు నిండిన మహిళలు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను చేయించుకోవాలని ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ ను గుర్తించడంతో ద్వారా ఆ వ్యాధిని నివారించుకునే అవకాశం ఉందన్నారు కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దీప్తి చలసాని సోషల్ మీడియా హెడ్ దుర్గా సౌజన్య డాక్టర్ ప్రవీణ వేమూరి కళ్యాణి నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు
గుడ్ మార్నింగ్ అండి. మేము ఫికీ ఫ్లో విజయవాడ నుంచి ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఆర్ సిటీ విఎంసీ వర్కర్స్, లేడీ వర్కర్స్కి అరేంజ్ చేశామండి. ఆర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ఆర్ కమిషనర్ శ్రీ ధ్యాన్ చంద్ర గారు అండ్ ఆర్ డాక్టర్ చందన వేమూరి హూస్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్. తను వచ్చి ఇవాళ లేడీస్ అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి, దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు, అది ఎలా రికగ్నైజ్ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాటి మీద మనకి క్లియర్గా పిక్చర్ ఇచ్చారు. తను అలానే కొన్ని ప్యాంఫ్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ద మున్సిపల్ కమిషనర్, ఆల్ ద CMO వర్కర్స్, everyone who have helped us in arranging this program. Sincere gratitude from our chairperson Sri Amrita ji also. Thank you. ఈరోజు విజయవాడ మున్సిపల్ కమిషనర్ అండ్ ఫిక్కీ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సుని ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహిస్తున్నాము. బ్రొమ్ము క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్గా చెప్పుకుంటాము. ఆడవాళ్ళని మగవాళ్ళని కలుపుకున్నా కూడా ఎక్కువ కామన్ అయిపోయింది. దానివల్ల మరణాలు కూడా అంతే ఎక్కువగా చూస్తున్నాము. దీని అంతటికీ కారణం దాని గురించి సరిగ్గా అవగాహన లేక దాన్ని త్వరగా గుర్తించలేకపోవడమే. సో ఇక్కడ ఉన్న విజయవాడ మున్సిపల్ కమిషన్ ఎంప్లాయీస్ అందరికీ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, అది దేనివల్ల వస్తుంది, అది వస్తే ఎలా గుర్తించాలి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, రాకముందు ఏం చర్యలు తీసుకోవచ్చు, వస్తే దాని చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అని అవగాహన కల్పించి వాళ్ళందరిలో అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి మేడం? అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కానీ ముందు టెస్ట్ ఎలా చేస్తారు? సో ప్రివెన్షన్ అంటే మనకి ప్రస్తుతం క్యాన్సర్ ఎక్కువగా అయిపోవడానికి కారణం మన చుట్టూ ఉన్న పర్యావరణ మార్పులు, మన గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అయిపోవడము, రసాయనాలు కలిసిపోవడము, మన లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి మార్పులు, ఊబకాయము, ధూమపానం, మద్యపానము, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్స్, మార్చిన ఆహారాలు, ఎక్కువ షుగరీ ఫుడ్స్ తీసుకోవడం, ఇవన్నీ కొన్ని రకమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటన్నిటినీ కాస్త నివారించుకుంటు మనం వీలున్నంత వరకు మంచి జీవనశైలిని పాటించడం ద్వారా దీన్ని కాస్త వరకు నివారించవచ్చు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని, అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన, ఉద్యమం చేపట్టారని చెప్పారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినా బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుందని ఆరోపణలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. హర్యానాలో జరిగిన రీతిలోనే బీహార్లో కూడా దొంగ ఓట్లతో అధికారం చేజిక్కించుకుంటుందన్నారు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం అన్నారు. ఓటర్ జాబితాను డిజిటల్ రూపంలో అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన, ఉద్యమం చేపట్టారన్నారు. ప్రజా మద్దతు కోరుతూ కాంగ్రెస్ ఉద్యమం చేపట్టిందన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 17,65,000 సంతకాలు సేకరించి పంపిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాత రాష్ట్రపతికి పంపుతామన్నారు. నిన్న దేశమంతా చూసింది, రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు 1 ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు.
బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాత వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అనుమోలు కన్వెన్షన్ హాల్ వద్ద డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని వైద్యులను వివిధ పరీక్షల గురించి వాకబు చేశారు. శిబిరానికి వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. గ్రామ పెద్దలను స్థానికులను పలకరించారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు 2014-19 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపేశాడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర సిఈఎస్సీలు, ఈఈలు, ఇతర అధికారులు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే 2 నెలల్లో 2,000 కోట్ల పైగా ఖర్చు చేసి కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి వంశధార, నాగావళి లింక్, జంజువతి రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ్య, తారకరామ తీర్థసాగర్, మడువలస రిజర్వాయర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. కీలకమైన 9 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అన్న క్యాంటీన్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అట్టరత్తయ్య వీధి, హనుమాన్పేట, గవర్నర్పేట, సామమూర్తి రోడ్డు, జిఎస్ రాజు రోడ్డు, అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న గార్బేజీ లోడర్ పాయింట్లన్నింటిలోనూ కాంపాక్టర్ బిల్లును కేవలం లోపలే ఉండాలని, బయట ఉండకూడదని, దానికి అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్పేటలో పాడైపోయి ఉన్న టాయిలెట్ కంటైనర్ను వెంటనే తొలగించాలన్నారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ పాయింట్ ప్లాంట్లో వ్యర్థ నిర్వహణ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని, ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాల్కు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. జనగణనతో పాటు కులగణన చేసి జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీవీకే కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులగణన ఆధారంగా బీసీల జనాభా శాతం మేరకు రిజర్వేషన్ల చట్టబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 9న విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలైన చట్టసభలలో 33%, స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన అవసరమని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎంవివిఎస్ఎన్ మూర్తి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోము మహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు చప్పిడి చందు, ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వరరావు, బీసీ నాయకులు పసుగుపాటి శ్రీనివాసరావు, వాకా వెంకటేశ్వరరావు, నందికామ సూరిబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వకమైన నమస్కారాలు. రేపు 9వ తారీఖున మాకినేని
బసవపున్నయ్య గారి ఆడిటోరియంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆ రోజున కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పని మీడియా మిత్రులకి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. న్యాయస్థానాలు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు చేస్తేనే సమస్త రంగాల్లో వారికి తగినటువంటి ప్రాధాన్యత దక్కుతుందని చెప్పని ఆనాడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయమూర్తులు కూడా తెలియజేశారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో 1931లోనే జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేశారు. ఆ తదుపరి దాదాపు ఇప్పుడు 90 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు చేయలేదు. ఆ క్రమంగానే అనేక దఫాలుగా పార్లమెంట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున రాష్ట్ర విస్తృత సమావేశం ఇదే వేదికగా మరి కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య గారి యొక్క హాల్లో రేపు 9వ తారీఖు ఆదివారం నాడు అన్ని జిల్లాల్లో ఉన్న రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా జిల్లా కార్యవర్గం పాల్గొంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు, అనేక రకాల అంశాల మీద రేపు చర్చ జరగబోతుందనే దాని మీద. నిజంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీల యొక్క స్థితిగతులపై ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాళ్ళ యొక్క దిశ ఉంటుంది, కానీ ఎక్కడా కూడా ప్రత్యేకంగా వాళ్ళు మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి ఆ మాటల మీద కానీ వారు చెప్పే ఆలోచనలో కూడా ఎక్కడ దిశ సక్రమంగా లేదనేది మటుకి చాలా క్లియర్గా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకుందాం, ఓబీసీ మంత్రిత్వ శాఖ అనేక సందర్భాల్లో ఇప్పటికే దశాబ్దాలు దాటిపోతూ ఉంది, కానీ ఇంతవరకు ఓబీసీ మంత్రిత్వ శాఖ అనే అంశం మీద ఆనాడు ఎన్నో కమిషన్లు, బీపీ మండల్ కమిషన్ అవ్వచ్చు, కాలేకర్ కమిషన్ అవ్వచ్చు, అనేక రకాల కమిషన్లలో కూడా ఈ యొక్క ఓబీసీ మంత్రిత్వ శాఖ చాలా ముఖ్యం. జనగణన చేయాలి, వాళ్ళకి రావాల్సిన మరి వాటాని వాళ్ళకి ఇండస్ట్రియల్స్ లెవెల్స్లో కానీ. ఈరోజు మా రాష్ట్ర అధిపతి, మా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ గారు అయినటువంటి పూజ్యులు గౌరవనీయులు శ్రీ కేశవ శంకర్రావు గారికి, అట్లాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా అధిపతులు, మా సంఘానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అధిపతులు అందరూ కూడా వారందరికీ, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు 9వ తారీఖుని ఒక బ్రహ్మాండమైనటువంటి జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా అధిపతులను రప్పించి, అంటే అనేకమైనటువంటి మరి సంఘాలు ఉన్నాయి, కానీ కుల సంఘాలు ఉన్నాయి, కానీ మరి కేశవ శంకర్రావు గారు చేసే పటిష్టమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక సంఘాన్ని నడుపుతూ అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చిన ఒక ఉద్యమంలా చేస్తున్నటువంటి ఆయన 70 సంవత్సరాల బడిలో కూడా ఒక యంగ్ ఛాప్ లాగా ఆయన ఈ సంఘాన్ని నడుపుకుంటూ అన్ని చోట్ల కూడా అనేకమైనటువంటి మీటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే రేపు జరగబోయేటటువంటి విస్తృత సమావేశం దాని యొక్క ప్రభావం మీ అందరికీ గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతి ఒక్క సమస్య మీద నిరంతరం పోరాడుతుంది. రేపు 9వ తారీఖు విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, మేము మా బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, ప్రభుత్వాలు మాకు ఏదైతే మాట ఇచ్చి మాట తప్పుతున్నాయో వాటన్నిటి మీద కూడా అన్ని కుల నాయకులందరితో కూడా చర్చించి ఇక నుంచి చాలా స్ట్రాంగ్గా, అంటే ఇప్పుడు కూడా ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉన్నాం, ఇంకా చాలా ఉధృతంగా ఇక నుంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు, బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని పేరున కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి కేశవ శంకర్రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కుమార క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖు జరగబోయేటువంటి బీసీ సంఘం యొక్క విస్తృత స్థాయి సమావేశానికి
రకరకాల కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి యాదవ, గౌడ, పద్మశాలి, నాయి బ్రాహ్మణ ఈ ఉన్నటువంటి బీసీ కులాల సంఘాలకు ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు కూడా రేపు 9వ తారీఖున జరగబోయేటువంటి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనాలని గౌరవంగా వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మనం చేయాల్సినటువంటి పనులు ఈరోజున అధ్యక్షులు వారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పించిందో ఈరోజు చేయలేకపోతుందో ఆ విషయాలన్నీ మరోసారి అమరవేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వారి మీద ఒత్తిడి చేసే విధంగా భవిష్యత్తులో బీసీలంతా కలిసి రాజ్యాధికారాన్ని పొందే దిశలో మనంతా అడుగులు ముందుకేయడానికి ప్రతి కుల సంఘ నాయకుల్ని ప్రేమతో గౌరవంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరోసారి ప్రార్థిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ విజయవాడ బాలోత్సవ భవన్లో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. అక్కడ పనిచేసే కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకపోవడం నిర్వహణను వదిలివేసే ఉద్దేశమే అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలు కోరుతూ ఉన్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మృతివనం ఏర్పాటు చేసింది, దీన్ని ఆవిష్కరణ చేసింది, జాతికి అంకితం చేసింది. ఈనాటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇది అభివృద్ధి ఏమాత్రం కూడా లేదు. ఈ యొక్క అభివృద్ధి మీద, నిర్మాణం మీద, నిర్వహణ మీద విధానపత్రం విడుదల ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇటీవల కాలంలో అక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, అట్లానే సెక్యూరిటీ, వివిధ రకాల కార్మికులకి వేతనాలు సరిగా ఇవ్వట్లేదు. వీరికి వివిధ రకాల సర్వీస్ సెంటర్లు వీళ్ళని తీసుకున్నాయి, కానీ వేతనాలు ఇవ్వట్లేదు. ఈ మధ్య ఉద్యమం చేసిన తర్వాత 10 నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉంటే 6-7 నెలలు మాత్రం జీతాలు ఇచ్చారు. ఇది అభివృద్ధి సంబంధించి. అందుకోసంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయ శిల్పాన్ని కూటమి ప్రభుత్వం నిరాదరణకు గురి చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న మీదట ఇక్కడ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క ప్రాంగణానికి సముచిత ప్రాధాన్యతనిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రారంభానికి ముందు ఆగిపోయినటువంటి కట్టడాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని, అది ఒక గుజరాత్లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలాగైతే ఉంటుందో, ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ నిర్వహణ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టి నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం నాడు అంబేద్కర్ అభిమానులు, రాజ్యాంగ అభిమానులు అందరూ కూడా ఈ స్వరాజ్య మైదానంలో లక్షలాదిగా పాల్గొనవలసిందిగా విజయవాడ నగరం, అమరావతి రాజధాని ఏరియా మొత్తం కూడా ఇంకొక రకంగా మన మొత్తం రాష్ట్రం కూడా గర్వించదగినటువంటి రీతిలో ఈరోజు ఇక్కడ మన అంబేద్కర్ సామాజిక స్మృతి చిహ్నం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక కార్యక్రమాలని తీర్చిదిద్దడానికి అక్కడ సౌకర్యాలన్నీ పెట్టారు. ఇటీవల కాలంలో దీన్ని నిర్వహణలో కానీ దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పూర్తి నిర్లక్ష్యం
కనిపిస్తోంది. నేను కూడా వెళ్ళాను అక్కడ పలు సందర్భాల్లో. చివరికి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టి అక్కడ ఎటువంటి నిర్వహణ లేకుండా దాన్ని అలా వదిలేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కార్మికులు తమ జీతాల కోసం ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. అక్కడ ఉండేటువంటి స్వీపర్స్కి లేకపోతే అక్కడ ఉండే వాచ్మెన్స్కి వాళ్ళకు కూడా గత 10 సంవత్సరాలుగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు 1,00,000 వత్తులు వెలిగించి అన్న వితరణ చేస్తున్న సిపిఐ సీనియర్ నాయకులు నక్క వీరభద్రరావు రాజేశ్వరి దంపతులను డీసీపీ సరిత అభినందించారు. కార్తీక దామోదరునికి పూజలు చేస్తూ తనను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ప్రజల సుఖశాంతులు కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టిన వీరభద్రరావు దంపతులు నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. గాంధీనగర్ శివరామక్షేత్ర సమీపంలోని వారి నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వీరభద్రరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మికతకు మారుపేరుగా కార్తీక మాసం నిలుస్తుందని, ఈ మాసంలో పూజలు చేపడితే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. బోలా శంకరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. గత 10 సంవత్సరాలుగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు 1,00,000 వత్తులు వెలిగించి ఆ అరుణాచలేశ్వరునికి అట్లానే కార్తీక దామోదరునికి పూజలు అర్పిస్తూ అట్లానే అన్నప్రసాద వితరణ కూడా చేపడుతున్నటువంటి శ్రీ నక్క వీరభద్రరావు శ్రీమతి నక్క రాజలక్ష్మి దంపతులు ఇరువురికి ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. ఆ ఇరువురికి కూడా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి 1,00,000 వత్తులు వెలిగించి కార్తీక దామోదరునికి పూజలు చేసుకుంటూ మాకు కూడా ఆ కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి శ్రీ నక్క వీరభద్రరావు శ్రీమతి నక్క రాజలక్ష్మి గారిని ఇద్దరిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆనందంగా ఉండాలని, దీవించాలని మా వైపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అట్లానే ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి నాడు మన విజయవాడలో ఉన్నటువంటి మన కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 106 దేవాలయాలు అట్లానే 16 ఘాట్లలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ కూడా ఆ శివుని ప్రీతిపాత్రలు అయ్యేటట్లు మేము పోలీస్ బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు 1,00,000 వత్తులు వెలిగించి కార్తీక దామోదరుని కృపా కటాక్ష వీక్షణాలు మేము పొందినందుకు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉంది. ప్రజలందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అన్ని మాసాలకెల్లా కార్తీక మాసం ఆధ్యాత్మికంగానే అటు ఒక మంచి మొత్తం ఉన్నట్టు కార్తీక మాసం. ఈ కార్తీక మాసానికి ముఖ్యంగా విశిష్టం ఏంటంటే నదీ స్నానము, దీపము, ఉపవాసం. ఈ 3 చేసే ఆ బోళాశంకరుడు ప్రత్యక్షమే అవుతమే కాకుండా వారిని సంతసించి వీళ్ళ యొక్క ఆరోగ్య ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని, అలానే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు వచ్చే ఈ కార్తీక దీపోత్సవం రోజు ఇక్కడ 1,00,000 వత్తులు వెలిగించాము. ఇక్కడికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ పోలీస్ ఆఫీసరు శ్రీమతి కేజీవి సరిత గారు, సూపర్ డీసీపీ ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ కమిషనరేట్ వారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ 1,00,000 వత్తుల యొక్క దీపం వెలిగించినారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ బీఆర్టీసీ రోడ్డు రామానగర్ అందు ఇక్కడ జరుగుతున్నది. అలానే భక్తులు అందరూ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఇలా వచ్చినందుకు చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ సర్వేశ్వరుడు సదా ఈ యొక్క ఆశీర్వచనాలు ఉంటాయని కోరుకుంటూ భక్తులు ఈటీవీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం. ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు. డాక్టర్ బిఆర్
అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి డి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.